సాస్లో తిన్నాం. అబ్బో భలే ఉన్నావా. సూపర్. ఇంత ఒక ప్లేట్లో కూడా రాదు. ఇంత నూడిల్స్ ఇచ్చి 250 తీసుకుంటారు. చూసారా, ఈ బద్దీలుగానే ఉండాల. కడాయిలో వేడుంది, ఆ వేడికి ఒక 2 minutes అలా ఉంచేస్తే ఈ సాల్ట్, ఈ మ్యాగీ పౌడర్ వాసన అదంతా ఎగ్ కూడా పట్టి కొత్తిమీర కూడా కొంచెం లైట్గా మగ్గి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, చాలా ఎమ్మి స్పైసీ ఎగ్ మష్రూమ్ నూడిల్స్. ఓకేనా, రండి ఫ్రెండ్స్ తిందాం. చూడండి కళకళలు ఆడిపోతున్నాయి. ఈరోజు నేను నూడిల్స్ చేస్తున్నానండి. పిల్లలు అడిగారు నూడిల్స్ చేయ మమ్మీ అని, అందుకని నూడిల్స్ చేస్తున్నాను. ఎగ్ మష్రూమ్ వేసేసి మష్రూమ్ ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను. సింపుల్గా చేస్తున్నాను. ఏదో ఆన్ ది స్పాట్లో అనుకోకుండా ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా, చేసేస్తే బాగుండలే అని చెప్పేసి. మా శతాక్షికి శిరీషకి చాలా ఇష్టం. శతాక్షికే ఎక్కువ ఇష్టం. శిరీష నాన్ వెజ్ ఏదైనా తింటుంది, అది కొంచెం చైనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకేనా, చేస్తున్నాను చూడండి. గుడ్లు ఒక 6 తీసుకున్నా, మష్రూమ్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నా, 50 రూపీస్ అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. నూడిల్స్ పొయ్యి మీద ఒక 5-6 గ్లాసులు నీళ్లు పోసుకున్నానండి. ఇదిగోండి, ఇందులో వేసేసి మునిగేటట్టుగా మనం కొంచెం సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఒక స్పూన్ దాకా వేసా, ఎందుకంటే నూడిల్స్ చప్పగా వండుకోకుండా. మళ్ళీ మనం ఇందులో కొంచెం ఆయిల్ అండి. ఎందుకు ఆయిల్ వేయాలంటే నూడిల్స్ అంటుకోకుండా ఉండటం కోసం. ఒక స్పూన్ వరకు వేసాను. దీన్ని మనం ఏం చేయాలి, ఇలా మునిగినాయి కదా, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, ఎక్కువసేపు కాదు, 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. పొంగు వచ్చి కొంచెం 2 పొంగులు వస్తే చాలండి, బురబురమని పైకి. అవి నూడిల్స్ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం తీసేసుకొని సన్నీళ్ళలో వేసుకుంటే మనకి నూడిల్స్ చేసేటప్పుడు అంటకుండా ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి చూసారా, ఒక మష్రూమ్ని 4 ముక్కలుగా చేస్తున్నాను. పిల్లలకి అదేంటో తెలియదు కానీ ఈ ఫుడ్ అంటే ఎంత ఇష్టమో. నూడిల్స్, పఫ్లు, మంచూరియాలు ఎక్కువ ఇష్టపడతారు. లాలీపాప్లు, చికెన్ లాలీపాప్లు, బిర్యానీ, KFC చికెన్లు, ఇవన్నీ మా చిన్నదానికి ఎక్కువ ఇష్టం. మేమేమో ఇంట్లో వండుకున్న కర్రీస్ యూట్యూబ్ కోసం చేస్తాను, అవి బాగా ఇష్టంగా తింటాం మేము. ఎండు చేపలు, పచ్చి చేపలు, కొంతమందికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. బోటీ కూరలు ఇలాంటి అసలు తిందు మా చిన్నది. ఫిష్ ఇష్టంగా తింటది, మామూలుగా తింటది. ఇట్లాంటివి అంటే ఎగరేసి తింటుంది బాగా. మష్రూమ్స్ తింటే మంచిదండి, షుగర్ ఉన్నవాళ్ళు, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. మష్రూమ్స్ తింటే చాలా మంచిది. ఈ ఒరిజినల్ మష్రూమ్స్గా తయారు చేసినవి ఒరిజినల్ తింటే ఇంకా మంచిది. అందులో జిగురు పదార్థం ఉంటుంది, మోకాళ్ళకి, బ్రెయిన్కి చాలా మంచిది. ఓకేనా, ఒక ఉల్లిపాయ కూడానండి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలా. దీంట్లోకి అడ్డంగానే కట్ చేస్తే మంచిది. అజినోమోటో ఇవన్నీ కూడా ఇప్పుడు వెయిట్లా, నేను వెనిగరు ఇవన్నీ అంత మంచిది కాదండి. మిరియాల పౌడరు, క్యాప్సికం ఇవన్నీ ఉన్నాయి, క్యారెట్ అన్నీ. సాయంత్రం పూట ఇంక ఇదే తినేసి పిల్లలు అలా వండిపోతారు. ఇక రాత్రికి భోజనం ఏం లేదు, ఇదే. నేను ఈ మధ్య అసలు చైనా ఫుడ్ ఇవన్నీ కూడా తింటాం మానేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే అది వెయిట్ తగ్గము, అది అంతా పెద్ద సమస్య. అందుకని చెప్పేసి ఈరోజే కొంచెం ఏదో లేట్గా తింటున్నాలే, కానీ నేను 4:30, 5 ఆ టైంలో అన్నం తినేసి కంప్లీట్ చేస్తాను. ఈరోజు ఆదివారం వచ్చింది, ఈ వీడియో ఎప్పుడు పెడతానో తెలియదు.
అందుకని చెప్తున్నా, ఆదివారం రోజు పిల్లలకి నచ్చింది ఏదైనా వండి పెట్టుకొని వాళ్ళతో గడిపితే, రోజు స్కూల్కి వెళ్తారు కదా, మనతో ఉండరు, అడిగింది చేసి పెట్టడమే తల్లిదండ్రుల బాధ్యత అండి. వాళ్ళు హెల్దీగా ఉంటారు. ఓకేనా, ఇది కూడా కట్ చేసుకుందాం. క్యాప్సికం, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, క్యారెట్, ఉల్లిపాయ, కోడిగుడ్లు ఒక 6, ఇంకా మష్రూమ్స్, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇది మీకు మ్యాగీ పౌడర్ ఒక 2 స్పూన్లు, సాల్ట్ తగినంత, కారం ఒక 1 టీ స్పూను, కొంచెం మిరియాల పౌడరు, కొంచెం చెక్క లవంగాల పౌడరు, ఇవన్నీ వీటితో పాటు ఆయిల్. ఓకేనా, ఇప్పుడు మీరు చూస్తుండగానే చూడండి ఎలా అయిపోయిందో. ఇట్లా చేసే విధానం చేస్తే ఏదైనా బాగుంటుందండి. రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ఇంకొక పొంగు వస్తే జస్ట్ ఇంక దించేసుకోవడమే. వెంటనే దించేసి ఇందులో ఒక 2-3 గ్లాసులు 4 గ్లాసుల వరకు వాటర్ పోసేసుకోవాలి. లేకపోతే మనం ఇవన్నీ ఫ్రై చేసుకునే గ్యాప్లో అవి ఏమవుతుంది తెలుసా, ఉండగట్టి అంటుకుపోయిద్ది. అలా అంటుకుపోతే మనకి నూడిల్స్ బాగోదు కదా. సేమియాలాగా ఇలా పెరకరలాడుతూ ఉండాలంటే అది వెంటనే మిత్తంగా ఉడకాలి, వెంటనే వాటర్ అనేది పోసుకోవాలి. అది ఎక్కువగా మెత్తగా అయిపోయింది అనుకో, నూడిల్స్ ఫినిషింగ్ అనేది పోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మళ్ళీ పదే రిపీట్ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇదిగోండి ఇలా ఉన్నాయి కదా, ఇది చూస్తే మీకు లోపల ఇది పచ్చిగా ఉందా లేదా అనేది తెలిసిద్ది. ఇంకొంచెం పచ్చి ఉందండి, కొంచెం మనం దీన్ని ఇలా పోసేసుకోవాలి. అవునా, దీంట్లో వద్దు. ఇది నూడిల్స్ కడాయండి, కొన్ని రోజుల నుంచి వాళ్ళ, అందుకని కొంచెం ఇది తుక్కు పెట్టినట్టుంది. దీనికి ఆయిల్ అవి వేసి కొంచెం మనం ఇసుక అవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసి గినక్కాయలు కొన్ని రోజులు వేయించుకొని దీనిలో ఉన్న తుప్పు అంతా పోవాలా. యూట్యూబ్ హౌస్ ఒక సంవత్సరం నుంచి వాడలా మేము, అక్కడ ఉండింది ఇక్కడ కొన్ని రోజులు వాడదామని తీసుకొచ్చా. కొంచెం 1-2 సార్లు ఏదన్నా బాగా ఆయిల్ పదార్థాలు వేడి చేసేసి పడేయటం అట్లా చేస్తే, ఉప్పు, కళ్ళుప్పు, వేరుశనక్కాయలు ఇట్లాంటివి వేయించామనుకో శుభ్రం అయిపోతుంది. ఇవేంటి నీళ్ళు ఇలాగే ఉండవా ఉంచేసి దీంట్లో ఇవ్వండి, పట్టుకో చాలు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, పొయ్యి మీద పెట్టకూడదు. జస్ట్ వేసాం కదా, ఇలా తిప్పుకోవాలా, ఎందుకంటే నూడిల్స్ పెరపెరలాడుతూ ఉంటుంది. చాలా సింపుల్ అండి, అన్నీ కట్ చేసి పెట్టుకుంటే పిల్లలు అడగగానే వెంటనే చేసి పెట్టేయచ్చు. ఫోటో తీసుకున్నావా? పావు టీ స్పూన్ వరకు వేసానండి, ఎందుకంటే క్యాప్సికము, మష్రూము తప్పగా మగ్గుతాయి కదా. మగ్గేటప్పుడు మనం
సాల్ట్ వేసుకోకపోతే చప్పదనం వచ్చేసింది. వీటికి సరిపడా ఇందులో మనం ఇప్పుడు వేస్తున్నాము. ఈ చక్కగా ఆయిల్లో ఇలా మగ్గుతూ ఫ్రై అవ్వాలి. ఈ గ్యాప్లో సరే ఇదంతా వాటర్లోనే ఉంది. కొంచెం కారం అండి, కొంచెం మిరియాల పౌడరు, చెక్క లవంగాల పౌడరు, బయటికి వెళ్తేనండి ఇంత ప్యాకెట్ ఇచ్చేసి ఇంతేనమ్మా అంత ఇచ్చేసి 150 రూపాయలు. మష్రూమ్ అయితే 250 రూపాయలు. మష్రూమ్ అంత ఎక్కువ రేటు. ఇలా ఉంటే మా చెల్లి కూడా చేసింది అయితే చూసారా. సాసెస్ తెచ్చుకున్నావా? టమాటా సాస్ వేసుకొని తినొచ్చు. వెనిగర్ అవి తీసుకున్నావా? వెనిగర్ వేయను, అజినోమోటో వేయను, అవి రెండు వేయటం మంచిది. సోయా సాస్ అసలు అవన్నీ అవసరం లేదమ్మా. ఇంట్లో హోమ్ మేడ్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం అవన్నీ వేసుకోకూడదు. చూడు, ఇది మ్యాగీ పౌడరు. మ్యాగీ పౌడర్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. సాల్ట్ అనేది మనం దీనికి మోతాదులో, అంటే మనకి ఈ నూడిల్స్కి మోతాదులో ఇప్పుడు మళ్ళీ విడిగా నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. 2 పెచ్చికలు ఉన్నాయి కదా, అది దేనికి సరిపడా దానికి అలా వేసేసుకోవాలి. సూపర్గా ఉంటుందండి. వెనిగర్ అవన్నీ వేసుకుంటే మీ ఇష్టం అండి. నేను మీ ఇంట్లో ఇవన్నీ వాడను. హోమ్ మేడ్గా చేసుకున్నప్పుడు మనం ఇవన్నీ లేకుండా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి, అయినా నేను వాడదలుచుకోవట్లా.
సో ఇలా ఉంది కదమ్మా. ఇప్పుడు నేను చూడు గుడ్లు వేసేసి కడాయి ఇవ్వు. కొంచెం దీనికి అంత అవసరం లేదు మరి, అయినా నేను వేస్తున్నా దీనికి సరిపడా. దేనికి సరిపడా దానికి వేసేసుకుంటే మీకు క్వాంటిటీ అర్థమవుతుంది. ఇక్కడ 6 కోడిగుడ్లకు సరిపడా నేను ఒక పావు టీ స్పూన్ సాల్ట్, దీంట్లో సరిపడా దీంట్లోకి వేసేసుకున్నాను. కోడిగుడ్డు కూడా తప్పకుంటుంది కదా. ఇదిగోండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు దీంట్లో ఇదిగోండి కొత్తిమీర, కొంచెం పుదీనా, అంతేనండి. ఇక మీరు దీన్ని ఒక తిప్పుడు తిప్పడం. చూసారా, ఈ బద్దీలుగానే ఉండాల. కడాయిలో వేడుంది, ఆ వేడికి ఒక 2 minutes అలా ఉంచేస్తే ఈ సాల్ట్, ఈ మ్యాగీ పౌడర్ వాసన ఇదంతా ఎగ్ కూడా పట్టి కొత్తిమీర కూడా కొంచెం లైట్గా మగ్గి సూపర్గా ఉంటుంది. ఇదిగోండి, చాలా ఎమ్మి స్పైసీ ఎగ్ మష్రూమ్ నూడిల్స్. ఓకేనా, రండి తిన్నాం. సాల్ట్ సరిపోయిందో లేదో జస్ట్ చూస్తాను. అందాజాగా వేసాను కానీ కరెక్ట్ సరిపోతుంది. కరెక్ట్ సరిపోయింది, సూపర్ అంటే సూపర్. ఇందులో వేస్తున్నా. నీకెంతో ఇష్టం కదా శతాక్షి, అందుకని చేసాం. మేము ఎలాగైనా ఏదైనా తింటాం, మీకు స్పెషల్గా ఇది ఇష్టం. ఇదిగోండి పట్టుకో, సాస్ వేస్తా. అజినోమోటో, వెనిగర్, ఇవి గ్రీన్ చిల్లీ సాస్ అవి వేయలా నేను, అర్థమైందా? తినకూడదు. ఇది సాస్ అయినా అసలు ఏదో నీకు ఇష్టం అని చెప్పేసి వేయటం తప్ప. వాసన. మష్రూమ్స్ తింటే షుగర్ పేషెంట్కి చాలా మంచిదండి. పట్టుకో ఇలా.
అందులో ఎక్కువ సాస్ వేసావు కదా. వద్దు, ఇందులో ఉంది అయినా నేను అంత ఎక్కువ తిన్నాను. ఓకేనా? రండి ఫ్రెండ్స్ తిందాం. చూడండి కళకళ ఆడిపోతున్నాయి. సాస్లో తిన్నాం. అబ్బో భలే ఉందామా. సూపర్. ఇంత ఒక ప్లేట్లో కూడా రాదు. ఇంత నూడిల్స్ ఇచ్చి 250 తీసుకుంటారు. చికెన్ కానీ మష్రూమ్ కానీ మంచి హోటల్. ఫ్రైడ్ రైస్ బండి మీద అయితే 80 రూపాయలు 70 రూపాయలు. మష్రూమ్ అన్ని చోట్ల దొరకదమ్మా. అవును, మష్రూమ్స్ కూడా భలే ఉన్నాయి ఇందులో. ఫ్రై అయ్యాయి. స్టార్ట్ అయ్యి సరిపోయినాయా? కరెక్ట్గా సరిపోయింది. సేమ్ రెస్టారెంట్స్లో ఉంటాయి చూడు, అలానే ఉంది. ఆహా, ఎంత బాగుంది తెలుసా? చాలా బాగుంది. తేడా ఉందా? బాగుందమ్మా, చాలా బాగుంది. నువ్వు వేయలేదు కదా వెనిగరు, అయినా సరే ఇలానే బాగుంది. ఏమన్నా తేడా కనిపించిందా అసలు? వేయలేదన్న ఫీలింగ్. డిఫరెన్స్ తెలియలా. వేసి ఉంటే అదో టైప్ పుల్లగా అదో టైప్లో ఉండేది. అది తింటే మంచిది కాదు. నూడిల్స్ కూడా మేము రోజు తిన్నాం ఫ్రెండ్స్. ఎప్పుడన్నా ఒకసారి ఇష్టమైన ఈ పిల్లల్ని చేసి పెట్టుకోకపోతే ఎట్లా? ఆహా, సూపర్గా ఉంది. కొంచెం తీసుకో. వద్దామా నాకు? నేను ఎక్కువ తిన్నా. ఎంతైనా తింటాను సిరి. నేను అంత తిని ఏం చేయాలి చెప్పు? వద్దామా? నేను కావాలని తగ్గించుకున్నా. మష్రూమ్ చాలా బాగుంది సిరి. సూపర్. అవును, మష్రూమ్ ఎగ్ ఈ ఫ్లేవర్ వల్ల నూడిల్స్ చాలా టేస్టీ ఉంది. ఫుల్ అయిపోయింది అప్పుడే. ఎంత టేస్ట్ ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా బాగా చేశాను. ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. కమ్మగా ఉంది. నేను కావాలంటే ఇంత కూడా తినగలను. కావాలని తినట్లా. వాటర్ ఏమా ఇస్తా. ఆయిల్ రాది లేదు, తాగాలి. తినేసే. సర్లే తినేసే. ఫుల్ అయిపోయిందంటే తినేసే.
సూపర్ ఉందా? తెచ్చుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.